పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్‌లో 'హరిహర వీరమల్లు' అనే సినిమా 4 సంవత్సరాల క్రితం మొదలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎంతవరకు జరిగింది? ఎప్పుడు పూర్తవుతుంది? అసలు సినిమా షూటింగ్ నడుస్తుందా లేదా? మొత్తానికి సినిమాను ఆపేశారా అనే విషయాలు మొన్నటిదాకా అభిమానుల మదిలో మెదిలాయి. కానీ శ్రీరామనవమి పండగ సందర్భంగా సినిమా యూనిట్ ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక అందులో ధర్మం కోసం యుద్ధం అంటూ ఒక డైలాగ్‌ను కూడా రాశారు. ఇక దాంతో తోడుగా పవన్ కళ్యాణ్ కథలను హైలైట్ చేస్తూ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆల్రెడీ 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ రాజకీయ ఎన్నికల వల్ల షూటింగ్ లేట్ అవుతుంది. త్వరలో టీజర్ మీ ముందుకు రాబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. టీజర్తో మూవీపై వస్తున్న అనుమానాలు పటాపంచలవుతాయని ఫ్యాన్స్ టాక్. ఈ ఏడాదిలోపే 'హరిహర వీరమల్లు' థియేటర్లోకి రావచ్చని చెప్తున్నారు. మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్, యానిమల్తో తెలుగువారిని ఆకట్టుకున్న బాబీ డియోల్, బాహుబలి డాన్సర్ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపిస్తారు. కీరవాణి సమకూర్చిన బాణీలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఓజీ, ఉత్సాహ్, భగత్ సింగ్ సినిమాలు కూడా రిలీజ్కు రెడీ కావడంతో వచ్చే 6 నెలల్లో పవన్ ఫ్యాన్స్ కు భారీ సినిమా పండుగ గ్యారంటీ. పవన్ లేటెస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చేతితో కత్తి పట్టుకుని కోర చూపులతో పవన్ స్టార్ అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల. 'హరిహర వీరమల్లు' చిత్రీకరణ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలకు వెంటనే బ్రేక్ వేయడమే కాకుండా విడుదల ఎప్పుడనేది కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈలోపు టీజర్ కూడా విడుదల చేస్తామని మేకర్స్ ఇచ్చిన అప్డేట్తో 'హరిహర వీరమల్లు'పై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రాజుల కాలం నాటి తరహా లుక్లో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో వేగవంతంగా జరగగా తర్వాత సడన్ గా సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో పవన్ అభిమానులు ఎప్పటి నుండో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా ఆగిపోయిందని అందరూ భావించారు. కానీ లేటెస్ట్ గా 'హరిహర వీరమల్లు' సినిమా నుండి కీలకమైన అప్డేట్ రావడం జరిగింది.